Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. బాబు కాంతంతా ఎంగిలి పదండి బాబు. ఎట్లా తినమంటావు? తిండి తిప్పలు లేకుండా నా బిడ్డ ఎక్కడ అవస్థ పడుతుందో ఏమో. అందుకని మీరు కూడా నిద్ర ఆహారాలు మానుకొని బాధపడతా కూర్చుంటే ఏ లాభం చెప్పండి? బాధగా ఇంకేమని సుబ్బన్న, ఎంతసేపు నా మాట నా గౌరవం అంటూ అహంకారంలో పడి దాని మనసు ఏమిటో ఎన్నడూ కనుక్కోలేకపోయాను. చేతులారా నా బిడ్డ బ్రతుకు అధ్వానం చేశాను. అట్టగాని ఊరికే కూర్చుంటే ఏటా పోనీ పోలీసు వాళ్ళకన్నా రిపోర్ట్ చేయండి బాబు. వద్దురా వద్దు, నేనే వెళ్ళి స్వయంగా వెతుకుతాను. రామ్మారా, ఈవేళ నవరాత్రి 3వ రోజు. పైన బొమ్మల కొలువు పెట్టుకొని అంతా అక్కడే ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఎవరు తలుపు వేసింది? కమలా, మేరీ, తలుపు తీయండి. కమలా! రామా, ఆగు! ఎవరు? ఎవరు నువ్వు, ఎవరు నేను? ఇది బొత్తిగా ఇక్కడ అర్థం లేని ప్రశ్న. ఇది కోటి నువ్వులు కోటి నేనులు కలిసి ఒక్క మనం అయ్యే మహత్తర సంగమం. అర్థమైందా? ఇంకా చెప్పాలి? అక్కర్లేదు. ఇంత భయంకరమైన చోటు అనుకోలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు అనుకోవాలి? చూడు, తెరదీస్తే స్వర్గసీమ. రా. మీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయండి. నేను దారి తెప్పొచ్చాను. దారి తప్పిన వాళ్లే ఇక్కడికి వస్తారు. నువ్వేమిటి? నేను అంతే. అందరం దారి తప్పే ఇక్కడికి వచ్చాం. రామా, దుర్మార్గుడా! నీకు తల్లి తోబుట్టువులు కట్టుకున్న భార్య లేరు? ఉన్నారు. లేకే అందరూ ఉన్నారు. భార్య ఉండేనా ఇలాంటి పాపాన్ని కొడిగడుతున్నావు? బాగా అడిగా. అడగవలసిన ప్రశ్నే అడిగా. అవును, కట్టుకున్న భార్య ఉండే ఇక్కడికి వచ్చాను. తెలుసా? ఎందుకో తెలుసా? జీవితంలో ఎన్నో రాత్రులు రావచ్చు పోవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత వచ్చే తొలి రాత్రి ఉందే, అలాంటిది ఒకసారే వస్తుంది. నా జీవితంలో కూడా ఒకసారి వచ్చింది. ఆ రాత్రి నా భార్య చక్కగా అలంకరించుకుని వచ్చి నా పాదాలకు నమస్కరించింది. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. తీరా చూస్తే కన్నీరు పెడుతుంది. ఇదేమిటని అడిగాను. సమాధానం చెప్పలేదు. ఎందుకు ఏడుస్తావు, కారణం చెప్పు అని గుచ్చి గుచ్చి అడిగాను. బోరున ఏడవసాగి. అప్పుడు నేను ఏ భర్త తన భార్యను అడగకూడని ప్రశ్న అడిగాను. ఏమిటో తెలుసా? అమ్మాయి, నిజం చెప్పు, నేను నీకు నచ్చలేదా? లేక నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తే బలవంతాన మీ పెద్దవాళ్ళు నాకిచ్చి పెళ్లి చేశారా? చెప్పు అన్నాడు. అయ్యయ్యో, అంత మాట అనకండి. నా జీవితంలో కన్నెత్తి చూసింది తొలిసారిగా మిమ్మల్ని అన్నాడు. మరెందుకు ఏడుస్తావు అన్నా. నా కోసం కాదు, మీ గురించి బాధపడుతున్నాను. నా తల్లిదండ్రులు మిమ్మల్ని మోసం చేశారు అని. ఏమిటా మోసం అన్నా. నాకు 5-6 ఏళ్లుగా క్షయరోగం ఉంది. అది మీతో చెప్పకుండా ఈ పెళ్లి చేశాను. మీరు నాతో కాపురం చేస్తే మీకు కూడా ఈ వ్యాధి అంటుకుంటుంది.
కావాలంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, నేను మీ దారికి అడ్డురాను. కానీ నాకు మాత్రం విడాకులు ఇవ్వకండి. మీ పాదదాసిగా ఓ మూలపడి ఉంటాను. ఆఖరికి గొడ్ల చావిట్లోనైనా సరే పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా నన్ను వెళ్ళిపోనివ్వండి అని దీనాతిదీనంగా వేడుకు. ఈ స్థితిలో ఏం చేయగలను? మనిషి అయినవాడు, హృదయం ఉన్నవాడు అలాంటి త్యాగబుద్ధి గల ఇల్లాలికి అన్యాయం చేయగలడా? చేయడు. నేను ఆమెను ఓదార్చా. నీకెలాంటి అన్యాయం చేయను. మళ్ళీ పెళ్లి కూడా చేసుకోను అని మాటిచ్చా. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఎంతకాలం? నేను మనిషిని, ఉడుకునెత్తులు పరవళ్ళు దొక్కే వయస్సు. అక్కడికి నా మనస్సును స్త్రీవాంఛకు దూరంగా ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో క్లబ్బులు, జూదాలు, చిట్ట చివరకు తాగుడు అన్నిటికీ అలవాటు పడ్డా. వ్యసనాలకు బానిసనైపోయాను. కొండ మీది బండలా దొర్లి పడిపోతున్నా. ఇంతకాలం నాలో అణగారి ఉన్న కోరికలన్నీ ఒక్కసారిగా కట్టలు తెచ్చుకున్నాయి. ఏమైనా సరేనని ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్పు, నా జీవితంలో ప్రతి రాత్రి చీకటి రాత్రి కావలసిందేనా? నా అందాల రాశి నువ్వే చెప్పు. వద్దు, మీరు చాలా మంచివారు. మీది చాలా గొప్ప హృదయం. నిన్నటి వరకు మంచి దారిలో ఉన్నవారు ఇవాళ ఎందుకు ఈ పాపానికి ఒడిగడతారు? వద్దు, మీ ఇల్లారికి ద్రోహం చేయకండి. ఈ మాట నిన్న చెబితే వినేవాణ్ణేమో. ఇవాళ నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదు. మర్యాదగా చెప్తున్నాను, నన్ను వదలండి. వదలను. వదిలిపెట్టండి. వదలను. నన్ను తాగొద్దు. మీ భార్య మీద ఒట్టు. భార్య లేదు, గిరియ లేదు. ఇక్కడ ఉన్నది నువ్వు, నేను అంతేరా. ఛీ, నువ్వు మనిషివా పశువా? పశువుని. కరెక్ట్, పశువుని. ఆగు. నేను వదలను. అడుగు ముందుకు వేసావా నీ ప్రాణాలు తక్కువ. ఈ పాపం మన దగ్గర అడగం. వద్దు వద్దు వద్దు. వద్దమ్మా, నన్ను కొట్టద్దమ్మా. నన్ను క్షమించుతాను. పశుత్వంతో పత్రమైపోతున్న నన్ను మళ్ళీ మనిషి చేశా. నన్ను క్షమించు తల్లి, క్షమించు. ఎవరు అక్కడ? రంగడు, రంగడు, పైకి రా. పారిపోయింది. రంగన్నా, రంగన్నా, చూడు, ఆ కొత్త పిల్ల పారిపోయింది. చుట్టుపక్కల అంతా వెతికి పెట్టుకురా. ఎక్కడున్నా సరే పరిగెత్తు. అలాగేనమ్మా. ఎవరు ఎవరు? నేను నువ్వు కాక నేనా? చెప్పు, ఎవరు నువ్వు, ఏ ఊరు నీది? సార్, నేనేం తప్పు చేయలేదు సార్. ఎవరు నువ్వు, ఏ ఊరు నీదంటే నేనేం తప్పు చేయలేదంటావు? నీ వాళ్ళకం చూస్తే నిజంగా నువ్వేదో తప్పు చేసినట్టే ఉన్నావు. లేదు సార్, మీ తోడు. నా తోడు? నా మీద ఒట్టేమిటి? చెప్పు, ఎవరు నువ్వు, ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వస్తున్నావు? చెప్పు. నేను నువ్వే చెప్పు. అదిగో అక్కడి నుంచి వస్తున్నా. అక్కడంటే అక్కడ మోసావా? అదే మరే ఊరని?
మంది సార్ మంది మంట నన్ను కూడా కలుపుతున్నావే నీ దేవురని. మాది ఊరే సార్, ఆ పక్క బజార్ నుంచే వస్తున్నా. వెళ్ళానా? ఏయ్ ఆగు, నన్ను పిచ్చివాణ్ణి చేసి పారిపోవాలని చూస్తున్నావా? పిచ్చి ఏయ్ నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర సాగవు. పదా పోలీస్ స్టేషన్, అక్కడ తేలుస్తాను నీ సంగతి. పోలీస్ స్టేషన్ కా? సార్ 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 వద్దు సార్, వద్దు సార్. వస్తావా లాక్కుపోమంటావా? రామచంద్ర పద దారి చూపించండి సార్. రా పదండి. రా. ఓ పోలీస్ వెంకటస్వామి లల్లల్లా లా 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 లల్లల్లా లా లా లల్లల్లా. ఏయ్, ఓయ్ రెడీ. ఇదిగో ఎస్ఐ గారు 5-6 ప్రశ్నలు అడుగుతారు. నా దగ్గర మాట్లాడినట్టు మాట్లాడావో జాగ్రత్త. ఆ? పద పద. పద. గుడ్ మార్నింగ్ ఎస్ఐ. ఇదిగో మర్యాదగా మాట్లాడమని చెప్పలా? గుడ్ మార్నింగ్ అంటే మర్యాదటయ్యా. ఏమమ్మా నీ పేరేమిటి? ఏ ఊరు మీది? పేరులోననేమి పెన్నిది ఉన్నది విశదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. నాయనా, పేరును బట్టే నువ్వు నేను అనే భేదాలు, భేదాలను బట్టే స్వార్థం, దాని వల్లనే నేరాలు, వాటిని బట్టే పేర్లు. ఊరు పేరు అడిగితే ఏమిటి హరికథ? ఊరు పేరు చెప్పు. అయిననో దేవా అవధరింపుడు అస్మన్నామధేయంబు పేదరాసు పెద్దమ్మయండ్రు. ఏను మాతావరంపునన్ పుట్టి పితాపురంపునన్ పెరిగి ఆర్యాపురంపునన్ చదివితని నేలటూరి మీదుగా పాదచారినే వచ్చుతుండ ప్రొద్దుటూరిలో దారి తప్పి మిథునాపురంపునన్ చిక్కుబడి విడిబడి పరువిడుతుండ ఈ పురపాలక భటునిచే చిక్కుబడి దడబడి పదబడి ఈ చెరసాలపురంపునకు అరుదించి శ్రీవారి ఎదుట నిలబడి ఉంటేనే గిడిగిడి మరియునో దేవా. ఏమిటి గొడవ? పేరు అడిగితే నాటకం ఆడతావేంటి? నాటకం నాయనా, జగమే ఒక నాటక రంగం. దానిలో ఆడువారు పాడువారు మంచివారు అనగా మీరు నేను అందరం పాత్రధారులం. సూత్రధారి మాత్రం ఒక్కడే. సరిగ్గా సమాధానం ఇస్తావా లేక జైల్లో పెట్టమంటావా? జైలు ఎందుకయ్యా ఉంచుతావు బందిఖానాలో, ఆ ఖానాలో అనాలో అనీలో హలోలో. అబ్బబ్బబ్బబ్బా ఏమిటయ్యా ఇగో నా జైలు అంటే కూడా భయపడదు. చెరసాల అనగా భయమేల తండ్రి. కన్నులు తెరవని పసిగుడ్డుకు తల్లి గర్భమే చిన్న చెరసాల. చిన్నారి పొన్నారి చిట్టి పాపాయికి బంగారు ఉయ్యాలే ఒక చెరసాల. ఆడేటి పాడేటి బాలల పాలిట పాఠశాలయే ఒక పెద్ద చెరసాల. ఆ పైన ఆఫీసులో చేర ఆ భవనమే ఒక చెరసాల. వలపులు పొంగారు బంగారు వయసులో బిగి కౌగిలింతయే ఒక చెరసాల. తాళిగట్టిన పిదప తనకు సహచారికిని సంసారమే పెద్ద చెరసాల. చివరకు జీవుడి కట్టె వదిలిన పిదప కూడా ఆ కట్టెకు తప్పవు 7 కట్లు. కటకట కటకటాల ఖైదు కానిదేది నాయనా. అయ్యా, వీటన్నిటికంటే పెద్దదా నాయనా మీ చెరసాల? నీకంతా నవ్వులాటగా ఉందా? లేదు, ఏమిటది? ఏడుపు. నవ్వుతున్నారుగా. అయ్యో రామచంద్ర. వెంకటస్వామి. ఎస్ సార్. ఎస్ సార్. ఎక్కడ తెచ్చావా ఈ కేసుని? పిచ్చిదాన్ని పట్టుకొని స్టేషన్ తీసుకొస్తావా? పిచ్చిదా సార్? నిజంగా పిచ్చిదేనంటారా? అంటారా? ఇంకో గంట ఇక్కడ ఉంటే మనందరికీ పిచ్చెక్కుతుంది. ఎస్ సార్. లెటర్ ఇస్తా గానీ పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ గారికి అప్పగించరా. జాగ్రత్త. ఎస్ సార్. సాయంత్రం లోపు అడ్మిట్ చేయకపోతే డాక్టర్కే ప్రమాదం సార్. సైలెన్స్. Sure. కీప్ క్వైట్. Yes, sir. ఏమిటి గోల? No, sir. 423. ఎస్ సార్. ముందే వీళ్ళు లాకప్ లో ఉంచు. ఎస్ సార్. All right, come on. పద. Come on. పద నువ్వే. పద. నువ్వే పద. 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 ఆ? కుర్చీ పడేస్తావే? పద. లేదు. పదమంటే? పద. పద. ఆ? నువ్వేనయ్యా పిచ్చాడా? దేనిటో పద. ఛీ, నవ్వే. నువ్వే పద. ఎందుకంటే అరుస్తావు? నాకు పిచ్చి మాత్రమే, చూడలేదు. అట్లయితే పద. చది వేసుకుంటాను. ఏయ్. గట్టిగా పని చేయి. పని చేసినావా? 4, 2, 3, 423. ఎస్ సార్. ఆ? ఏమిటి? ఎక్కడ లెక్క పెడుతున్నాను నేను కాదు. ఆహా. 4, 2, 3, -3, 420, 420. ఈ అమ్మాయి తరఫు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు సార్. మతి చెలించి ఎంతకాలం అయిందో, ఏ కారణం వల్ల ఇలా జరిగిందో తెలుసా? ఏమీ తెలియదు సార్, పేరు కూడా చెప్పలేదు. చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకని? అయ్య బాబాయ్, నాన్నగారు వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తున్నారు. ఆ అమ్మాయిని వదిలే. సీత,
నువ్వు వెళ్ళమ్మా. నాన్నగారు జాగ్రత్త, వీళ్ళు కొడతారు. పర్వాలేదులేమ్మా, నువ్వు వెళ్ళు. ఏమిటి సార్ భయం చెప్పక ఇలా ఆలోచిస్తే ఎలా? ఇలాంటి వాళ్లను భయం కన్నా స్నేహంతోనే దారికి తేవాలి నాయన. చూడు, మతి చెడలేదనుకున్న వాళ్ళు చాలా మంది కలిసి ఆవేశంతో యేసుక్రీస్తును శిలువ వేశారు. ఆ క్షణంలో ఆయన భగవంతుని ప్రార్థించాడు, ఏమని? ఫర్గివ్ దెమ్ లార్డ్, ఫర్ దే నో నాట్ వాట్ దే డు. ప్రభు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, అందువల్ల వాళ్ళని క్షమించు. ఇక్కడ ఈ లోకంలో వీళ్ళు ఏమాత్రం జ్ఞానం లేని పసివాడు. బుద్ధి సరిగ్గా ఉన్న మనం వాళ్ళను కాస్త దయతో చూడకపోతే ఎలా చెప్పు? ఏమో సార్, దయమాట దేవుడెరుగు. ఇప్పుడు ఈ ఒక్క అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంతమందితో మీరు ఇక్కడ ఎలా ఏగుతున్నారో ఏమో సార్. అది నా ధర్మం, నా బాధ్యత. ఆ అమ్మాయి ఎక్కడిది? ఇక్కడే ఉంది సార్, తీసుకొస్తాను. కమల, సీత ఎలా ఉంది? మిమ్మల్ని కొట్టానని ఏడ్చేసి పడుకుంది సార్. గుడ్. లేచాక జరిగిందేమీ జ్ఞాపకం చేయకు, జాగ్రత్త. అలాగే సార్. తలలాలి తాలిలలిలి తాలిలిలిలి తలలాలి తాలిలిలిలి. రామ్మా. ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా నవ్వుతావు? ఎవరు అంటే నవ్వితే ఎలాగమ్మా? తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ, తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని. కావచ్చు, కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరాదు. అవును, నవ్వరాదు. రాదే చెలి నవ్వ రాదే చెలి, ఆడది నవ్వరాదు. ఏడిపే దాని జీవిత పరమార్థం. నా ప్రశ్నకు బదులు చెప్పు. ప్రశ్న ఎయ్యది ప్రశ్న, దాని నడుంగువాడు ఎవ్వడు, బదులెట్టిది ఏమది, చెప్పు విధం పెట్టిది, పలుకవేమయ్యా పరాత్పరా. నువ్వు కవయిత్రివా? కాదు, సావిత్రిని. అది నీ పేరా? నీ పేరా? కాదులే, కూర్చో. సంతోషం, దోషం. నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారమ్మా? తల్లియు తండ్రియు నీవే. కృష్ణ. అది సరే, దేవుడే అందరికీ తల్లి తండ్రి. ఇహలోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారు అని. అదా నాయనా, తల్లి పరలోకములో, తండ్రి నరలోకములో, తనయ నరకలోకములో. అలాగా. మీ నాన్నగారు ఈ నరలోకంలో ఏ ఊళ్ళో ఉన్నారమ్మా? ఇందుగలడందులేడని సందేహము వలదు, తండ్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు. మీరు కారా తండ్రి? అవునమ్మా, నేను తండ్రి లాంటి వాణ్ణి. వెరీ గుడ్ ఫాదర్. అయితే 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి. ఆతిథ్యము తీసుకొనుట తథ్యము సుమతి. ఇదెవరి వాక్కు? మతిభ్రష్టులను ఉద్దేశించి సుమతి పలికిన వాక్కు, మనకంటే పైవాడి వాక్కు. Oh my God. How philosophically she talks, though mentally unsteady. Philosophy? Doctor, who does not know it? Every one of us knows it, but no one follows it. The Creator preached the 10 commandments. Do we follow even one? No, it's all acting. Are you acting? Every one of us acting. Are you not an actor? నేను యాక్టర్ని కాదమ్మా, డాక్టర్. కూర్చో. I beg pardon? ప్లీజ్ సిట్ డౌన్. Thank you. భగవంతుడా, ఒక్కొక్కప్పుడు నీ మాయలు అర్థం కావు కదా. మాయా. జగమే మాయా, బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయ్యా.
రచించిన జగన్నాటకంలో ఎన్ని రకాల పాత్రలు కల్పించావు, ఎన్నెన్ని చిత్ర విచిత్ర సంఘటనలు నడిపావు. కృష్ణ, నీ నాటకంలో ఒక పిట్ట కథ గుర్తుందా స్వామి? ఆ పిట్ట నేల మీద పడి కళ్ళు తెరిచేసరికి కన్న తల్లి కళ్ళు మూసింది. అమ్మా అమ్మా అని పిలిస్తే నాన్న పలికాడు. ఆ తండ్రి ఆదరణలోనే పెరిగింది. లేలేత రెక్కలు రాగానే పిట్ట ఎగిరిపోయింది. ఎక్కడికి? తనకు తగిన జోడు వెతుక్కోవడానికి. తీరా ఈ గూడు వదిలి ఆ గూడు చేరి చూసి తల్లడిల్లిపోయింది. ఎందుకని? జోడు కడతానన్నవాడు లేడు. అయ్యో అని బోరున ఏడ్చింది. ఎందుకని? ఆడపిల్ల మోసపోయి నిలువ నీడలేదు, నాన్నవాడు లేకపోయాడు. ఆ పిట్టను మంచి మనసు గల మరో పిట్ట చేరదీసి ఆదరించింది. కానీ అక్కడ ఉండడం కూడా ఇష్టం లేక ఎగిరిపోయింది. అంతే అంతే. తరువాత ఆ పిట్ట గండు బిల్లి బారిబడి ఎలాగో ఆ గండం గడిచి బయటపడింది. ఇంతలో నగర రక్షకుడి చేత చిక్కి ఏం చెయ్యాలో తోచక గుండె బెదరి, మనసు చెదరి, వికలమై, శూన్యమై ఏడవలేక నవ్వుతుంది, నవ్వలేక ఏడుస్తుంది. చూడు తల్లి, జరిగింది మర్చిపోయి ఇక జరగవలసింది ఆలోచించుకో, భయపడకు అని ఆ పిట్టతో చెప్పు. అవునమ్మా, అందుకే భగవంతుడు సృష్టిలో జీవులకు ముఖాన్ని వెనక్కు తిప్పకుండా ముందుకు పెట్టాడు. మనము ముందుకే చూడాలి. What a wonderful observation. Doctor, may I know your name, doctor? Yes, you may. Karunaka. Glad to meet you. So am I. Nurse. రమ్మరా. ఇదిగా మరే మీ ఇన్స్పెక్టర్ చెప్పు, నేను భద్రంగా చేయాలని చెప్పు. అలాగేనమ్మా, నా తల్లివి కదూ, చెప్తానమ్మా. పదమ్మా. ఎక్కడికి? నేను స్వేచ్ఛాజీవిని, పంజరంలో ఉండను. డను నో. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని అడ్మిట్ చేసుకున్నామని మీ ఆఫీసర్తో చెప్పు. వారం రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత రిపోర్ట్ పంపిస్తాం. అలాగే సార్. సిస్టర్, నాకు పిచ్చి లేదు, ఏమీ లేదు. నన్ను వదిలిపెట్టేసేయండి. నీకు పిచ్చని ఎవరన్నారు? డాక్టర్ గారు ఊరికి ఇక్కడ రెస్ట్ తీసుకోమన్నారు, అంతే. అవులాలు హలో, how do you do? ఎవరా? గొడవ చేయకు. మంచ కింద ఉంటారే. పిచ్చా నీకు? నువ్వే మంచ కింద ఉన్నావు. పిచ్చిదానా, నాకు నిజంగా పిచ్చి లేదు. ఇలాగే మరి వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? అదే రహస్యం. చెప్తే ఇంటి పంపించేస్తారుగా, అందుకని వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఏడిపిస్తున్నాను. అది సంగతి. మాట్లాడలే. తెల్లవారు ఏదామైందే ఇంకా ముగ్గురితో పుస్తకాయనా? మొగుడా? అత్తగారు లేచి నిలబడాలని తెలీదు. పాప బాకి నుంచి కళ్ళ తల్లి ముగ్గాయి, పప్పు రుపి పప్పలండు, ఒడ్లు దంచి చెరిగాయి, బియ్యం ఎరు కడిగాయి. ఆ ఓ నోట జాగ్రత్త, నీకన్నా మొగుడుంట నాకు ఉన్నాడు. లే, ఏమే చిన్న కోళ్ళ గుడ్డలు ఉతికావా? రామచంద్ర, ఏ కోడలి శాపమో. ప్రేమ కోసమై వీధిని పడనే పాపం పసిబాల, అయ్యో పాపం పసిబాల. ప్రేమరు గొంతుక చించుకుని తన గ్లామరు కొంచెం పెంచమని, ప్రేమరు గొంతుక చించుకుని తన గ్లామరు కొంచెం పెంచమని దేవుని చాలా వేడుకొని ఆ రామునిదే ఇక భారమని. ప్రేమ కోసమై వీధిని పడనే పాపం పసిబాల, అయ్యో పాపం. ఓహో, సుబ్బమ్మ గారా? దయచేయండి దయచేయండి. హరికథ పెట్టించిన తమరి ఇంత లేటుగా దయచేస్తే ఎలా చెప్పండి? ఏమో లే అడిలేమా,
ముందు వాళ్ళకి కనిపించదు, వెనక వాళ్ళకి వినిపించదు. ఏమిటి అలా చూస్తున్నారు? వాద్యగాళ్ళు లేరనే ఏం చేస్తాను చెప్పండి. తబలా వాడికి తలనొప్పి, మోర్సిన వాడికి మొల్లనొప్పి, ఫిడైల్ వాయించేవాడిని పీక నొక్కుతానంటే కానీ రాలేదు. ఏం పర్వాలేదు, అన్ని నేనే వాయించేస్తాను. డుమ్ 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 డుమ్. ఏయ్ మోర్సింగ్, ఈ దెబ్బతో ఆడియన్స్ అంతా మోతెక్కించేస్తాను. ఈ సంగీత పిచ్చి. ఏమండి అలా వెళ్ళిపోతున్నారు ఏమిటండి? కనీసం హారతి పళ్ళెల్లో డబ్బులన్నా వేసేయండి. వస్తా. గోవింద. ఓ పెద్దలారా, ఇయ్యాలే మీ ఓటు పెట్లో పడేసేది. మీరంతా బేగ బేగ నగెత్తుకెళ్ళి నా పెట్లోను ఏటనుకుంటున్నారు? అలా దున్నపోతు మా పెట్లోను ఓటు పడేద్దరు బాబు. ఏటు నవ్వుతారేటి? దాన్ని ఇట్టేసేసి నా నేటే. మరి నాకు ఓటేసేస్తాను. నా నుంచి మరి ఈ దేశం సుభిత్వం అయిపోతుంది. నాకు గెలిచినానంటేను ఊరేగింపులు, పెద్ద పెద్ద కార్లు, టీ పార్టీలు, ఇక పరిచే అప్పలేను. అల్లదుగా మన నాయకులు గారు వచ్చేస్తున్నారు. నాకే ఓటేసేమని చెప్పేస్తారు. వినుకోండి. దండ దండ చాలు చాలు అరిగిపోద్ది.